ఇక ఇంటర్ రిజల్ట్స్ పై విద్యార్థులెవరూ ఆందోళన చెందొద్దన్నారు విద్యాశాఖ సెక్రటరీ జనార్దన్ రెడ్డి. సెక్రటేరియట్లోని సీఎస్ తో భేటీ అయిన జనార్దన్ రెడ్డి ఇంటర్ బోర్డులో పరిణామాలపై చర్చించారు. ఫలితాలపై ఆందోళనలు వద్దన్న జనార్దన్ రెడ్డి 25వ తేదీ వరకు సమయం ఉందని చెప్పారు. నిన్నటి వరకు 9,000 అప్లికేషన్లు వచ్చాయన్నారు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవచ్చని, రీవెరిఫికేషన్ కు 600, రీకౌంటింగ్ కు 100 రూపాయలు కట్టి అనుమానాల్ని నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. సాఫ్ట్వేర్ పై వస్తున్న వార్తలపై కమిటీ విచారణ కొనసాగుతోందని, రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు జనార్దన్ రెడ్డి. రీవెరిఫికేషన్ కానీ ఇంకా 25వ తారీఖు వరకు అవకాశం ఉంది. 100 రూపాయలు చెల్లిస్తే రీకౌంటింగ్ అండ్ 600 రూపాయలకు రీవెరిఫికేషన్ అవకాశం ఉంది. నిన్నటి వరకు 9,000కు పైగా అప్లికేషన్స్ వచ్చినాయి. అవన్నీ కూడా ప్రాసెసింగ్ జరుగుతుంది. తప్పు ఒకవేళ జరిగితే ఏ స్థాయిలో అయినా తప్పనిసరిగా అది రెక్టిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఆన్సర్ స్క్రిప్ట్ కూడా స్కాన్డ్ కాపీ విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది రీవెరిఫికేషన్ కేసెస్లో. అట్లాగే రీవెరిఫికేషన్ సందర్భంగా ఎర్రర్స్ ఏమైనా డిటెక్ట్ అయినట్లయితే వాటిని సవరించడంతో పాటుగా, కరెక్ట్ చేయడంతో పాటుగా ఎవాల్యుయేట్ చేసినటువంటి ఎవాల్యుయేటర్స్ను, తర్వాత దాన్ని సూపర్ చెక్ చేసినటువంటి స్క్రూటినైజర్స్ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారికి 5,000 రూపాయల వరకు జరిమానా ఉంది. తర్వాత నెక్స్ట్ 3 years వరకు డిబార్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ అమౌంట్ను కూడా పెంచడం అండ్ శిక్షను మరింత కఠినతరం చేయటం అండ్ ఏ విధమైనటువంటి శిక్ష విధిస్తే భవిష్యత్తులో ఇలాంటి తప్పులు బబ్లింగ్లో కానీ అవి ఎమరుపాటుతో చేసినా మరి కావాల్సుకొని చేసినా కూడా విద్యార్థి యొక్క భవిష్యత్తును అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి డౌట్ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసుకోవాలి. ప్లస్ ఈ విధమైనటువంటి తప్పులు చేసినటువంటి వాళ్ళ మీద కఠిన చర్య కూడా తీసుకుంటాం ఇప్పటి వరకు. అట్లాగే ఈ సాఫ్ట్వేర్ కానీ మిగతా ఇష్యూస్లలో ఏమైనా పొరపాట్లు జరిగితే ఏ విధంగా దాన్ని కరెక్ట్ చేయొచ్చు, పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయకుండా ఏం చేయాలనేటువంటి దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇంటర్ బోర్డుకు కూడా ఆ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ టెక్నికల్ కమిటీని 3 daysలో రిపోర్ట్ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. దానికోసమే టెక్నికల్ కమిటీ వేసాము. మరి కమిటీ ఎంక్వైరీలో ఉన్నప్పుడే నేను ఒకటి చెప్పడం కరెక్ట్ కాదు. ఆత్మహత్యలకు సంబంధించి మీరేం సందేహిస్తారు? నేనైతే దాదాపు ఇప్పటివరకు 2,000 స్కూళ్ళు తిరిగాను. ఈ ఉద్యోగంలో కాదు, సెక్రటరీ ఎడ్యుకేషన్ వచ్చినాక ఇక 13-14 గంటలు ఇక్కడనే అవుతుంది. స్కూల్స్ ఇప్పుడు అంతగా పోయేటువంటి అవకాశం దొరకలేదు. బట్ అంతకు మొదలు నా మొత్తం ఉద్యోగం రీత్యా 2,000 స్కూల్స్ నేను విజిట్ చేసి దాదాపు 1,00,000 మంది విద్యార్థులతో మాట్లాడాను. నేను ఎప్పుడైనా ఒకే సందేశం ఇస్తాను విద్యార్థులకు. పరీక్ష కోసం 100% ప్రయత్నం చేయాలి. మార్క్స్ అనేవి మనం కన్సిస్టెంట్గా చదివిన దాన్ని బట్టి, ఆ ఎగ్జామినేషన్ రోజు అంతకుముందు రోజు రాత్రి సరి అయిన నిద్ర వచ్చిందా లేదా అనే దాన్ని బట్టి, ఆ రోజు ఏమైనా జ్వరం వచ్చిందా, మోషన్స్ వచ్చిందా అనే దాన్ని బట్టి, రకరకాల కారణాల వల్ల ఎగ్జామినేషన్ రోజు మనం పర్ఫార్మెన్స్ బాగుండకపోయి ఉండొచ్చు. బట్ దానికి గతంలో లాగా ఒక 6 నెలల తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్ అట్లా కూడా లేదు. ఒక అకాడమిక్ ఇయర్ కూడా ఇప్పుడు ఏం పాడు కావట్లేదు. ఇమీడియట్గా విదిన్ 1 monthలో మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది. కాబట్టి ప్లస్ ఒకవేళ పొరపాట్లు కూడా సాఫ్ట్వేర్ పొరపాట్లు కానీ లేకపోతే ఎవాల్యుయేషన్ పొరపాట్లు కానీ అంత కరెక్ట్ చేసి బబ్లింగ్ చేసే క్రమంలో ఓఎంఆర్ షీట్లో ఇప్పుడు కంప్యూటరైజ్డ్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. కాబట్టి జరిగితే దానికి ఒక అవకాశం ఉంది. బాగా రాసినటువంటి విద్యార్థులకు డౌట్ ఉంటే అది చేసుకోవాలి. అదొకటి. ఇంకా కూడా ఫెయిల్ అయిన ఒక సబ్జెక్ట్లో పర్టికులర్ అంటే ఇన్స్టెంట్ రాసుకోవచ్చు. అండ్ లేదు అకాడమిక్గా మనకు ఎంత చదివినా ఈ మనకు ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చినప్పుడు 10th class, 9th class, 8th class, 7th classలో మ్యాథమెటిక్స్లో కానీ, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ, ఇంగ్లీష్లో కానీ మూలాలు బాగాలేకపోతే అప్పుడు మేకప్ చేయడం కష్టమైతే మరి అక్కడి నుంచి చదువుకుంటూ రావాలి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. ఈ చదువు కాకపోతే ఇంకో చదువు, డ్రైవింగ్ చేసుకోవచ్చు, ఈ మెకానికల్ ఐటీఐకి వెళ్ళవచ్చు. ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. ఇంటర్మీడియట్ చదివి అకాడమిక్గా ఫలానా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో కేవలం ఫెయిల్ అయినంత మాత్రాన మన తప్పుదమే అయితే అది ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకవేళ మూల్యాంకనంలో కానీ వేరే కంపైలేషన్లో ఏమైనా తప్పులు జరిగినట్లయితే దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోవడానికి మార్గం ఉంది. ఇవన్నీ ఏవి చూసుకోకుండానే, ఆలోచించకుండా మరి అఘాయిత్యానికి పాల్పడటం కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, అట్లాగే స్కూల్లో, కాలేజీలో కూడా ఈ అంశం మీద కొంత కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఎవరికైనా ఒక అతి బాధ అయినప్పుడు, చాలా బాధ అయినప్పుడు కనీసం ఆ బాధను ఒక 10 మందితో పంచుకోగలిగితే బాధ 10 రెట్లు తగ్గిపోతుంది. సో ఒక్కరే ఉన్నప్పుడు అది చాలా సీరియస్ అనిపిస్తుంది. 10 మందితో పంచుకున్నట్లయితే ఇది ఇంకొంతమందికి ఉన్నటువంటి బాధ అని తెలుస్తుంది. కాబట్టి స్కూళ్ళు, కాలేజీలలో కూడా ఈ స్వశక్తి సంఘాలు
ఏర్పరిచి 10 మంది పిల్లల్ని ఒక గ్రూప్గా ఏర్పరచుకొని ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా అంశంలో ఒక కౌన్సిలింగ్ కావాల్సి వచ్చినప్పుడు, ఒక గైడెన్స్ కావాల్సి వచ్చినప్పుడు, ఒక భావోద్రేకానికి గురైనప్పుడు, ఒక బాధ అయినప్పుడు 10 మందికి పంచుకునేటువంటి పద్ధతి ఇప్పుడు ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉంది, డ్వాక్రా గ్రూప్లో. ఇదే పద్ధతి ఇప్పుడు మనం స్టూడెంట్స్లో కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తే ఫలితాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. సో ఆ రకంగా చేస్తాం. అండ్ ఏ విధమైన అఘాయిత్యాలకు పాల్పడాల్సినటువంటి అవసరం లేదు. అపార్థంతో కానీ లేకపోతే అపజయంతో కానీ, రెండిట్లో అపార్థం అయితే మళ్ళీ అర్థం చేసుకోవచ్చు, సిస్టమ్ ద్వారా జరిగిన తప్పులను రెక్టిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మనం అపోహ ఉన్నట్లయితే దాన్ని తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్లస్ అపజయం అయితే మళ్ళీ పరీక్ష రాసే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ ఎనీ case there is no need to take to extreme course. That is my appeal to students and parents and other citizens. Thank you.